ప్రపంచం అమెరికాలో మరొకసారి ఎన్నికల నగారా మోగింది. 2024లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ కు ఈ ఏడాది నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో ఒక అగ్ని పరీక్షగా మారనున్నాయి. అమెరికా రాజకీయ పరిభాషలో వీటిని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి కేవలం ఎంపీల ఎన్నికలు మాత్రమే కాదు, అధ్యక్షుడి గత 2 ఏళ్ల పాలనపై ప్రజలిచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిదన్నమాట. 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ట్రంప్ తనదైన దూకుడు శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూ వచ్చారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అనేక దేశాలపై టారిఫ్లు పెంచడం లాంటి నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ముఖ్యంగా ఈ సుంకాల పెంపు వల్ల అమెరికాలోని నిత్యావసరాల ధరలు పెరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది కాలంగా ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు రోడ్లపైకి ఎక్కి నిరసనలు చేయడం మనం చూసాం. ఇప్పుడు ఈ అసంతృప్తి ఓట్ల రూపంలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా పార్లమెంట్ అయిన కాంగ్రెస్ లో ప్రస్తుతం రిపబ్లికన్లకు ఉన్న అతి స్వల్ప మెజారిటీని కాపాడుకోవడమే ట్రంప్ ముందున్న అతిపెద్ద సవాల్. ఒకవేళ ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు పుంజుకుంటే ట్రంప్ మిగిలిన 2 ఏళ్ల పాలనలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి కాంగ్రెస్ అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. ఇది ట్రంప్ రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాదు, అమెరికా విదేశాంగ విధానాన్ని కూడా శాసించనుంది. డొనాల్డ్ ట్రంప్ తన 2వ విడత పాలనలో అత్యంత వివాదాస్పదంగా మారిన టారిఫ్ వార్ ఇప్పుడు దేశీయంగా ఆయనకు వ్యతిరేకతను మూటగట్టింది. ముఖ్యంగా చైనా, మెక్సికో సహా యూరోపియన్ యూనియన్ దేశాలపై ఆయన విధించిన సుంకాలు అంతర్జాతీయ సప్లై చైన్ ను దెబ్బతీశాయి. ఇది అమెరికాలోని చిన్న తరహా పరిశ్రమల నుండి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరినీ ప్రభావితం చేసింది. వలస విధానాల విషయంలో కూడా ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి మానవ హక్కుల సంఘాల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ అన్ని అంశాలు కలిసి నవంబర్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేయనున్నాయి. ట్రంప్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేక డెమోక్రాట్ల ఉధృతికి తలొగ్గుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. అసలు అమెరికాలో ఈ మధ్యంతర ఎన్నికల వ్యవస్థ ఎలా ఉంటుందో మనం ఒకసారి లోతుగా పరిశీలిస్తే, అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం 4 ఏళ్లు ఉంటుంది. కానీ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కాంగ్రెస్ సభ్యుల కోసం ఎన్నికలు జరుగుతాయి. అమెరికా పార్లమెంట్ ను కాంగ్రెస్ అంటారు. ఇందులో 2 సభలు ఉంటాయి. ఒకటి దిగువ సభ, దీనిని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో మొత్తం 435 స్థానాలుంటాయి. వీరి పదవీ కాలం కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉండడంతో ప్రతి మధ్యంతర ఎన్నికలలోనూ ఈ 435 స్థానాలకు పోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక రెండవది ఎగువ సభ, దీనిని సెనేట్ అని పిలుస్తారు. అమెరికాలోని 50 రాష్ట్రాల నుండి ప్రతి రాష్ట్రానికి 2 చొప్పున మొత్తం 100 మంది సెనేటర్లు ఉంటారు. సెనేటర్ల పదవీ కాలం 6 ఏళ్లు ఉంటుంది. అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సుమారు 3/4 సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఈసారి 33 నుండి 35 సెనేట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న తాజా సర్వేల ప్రకారం ట్రంప్ ప్రజాదరణ క్రమంగా తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ట్రంప్ విఫలమయ్యారని, ఆయన ప్రవేశపెట్టిన టారిఫ్ల వల్ల సామాన్యుడిపై భారం పడిందని 60% మంది ప్రజలు భావిస్తున్నారు. వలసలు, విదేశాంగ విధానంపై కేవలం 38% మంది మాత్రమే ఆయన విధానాలను ఆమోదిస్తున్నారు. అమెరికా సైన్యాన్ని విదేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారని 56% మంది భావించడం కూడా ట్రంప్ కు ఎదురు దెబ్బే అని చెబుతున్నారు. ఇన్నాళ్ళు ట్రంప్ వెంట నడిచిన గ్రామీణ ఓటర్లు, శ్రామిక వర్గం కూడా ఇప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి పెన్సిల్వేనియా, మిచిగాన్ మరియు విస్కాన్సిన్ వంటి కీలక రాష్ట్రాల్లో రిపబ్లికన్ల పరిస్థితి దారుణంగా ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధికార కాంక్షకు అడ్డు అదుపు లేకుండా పోతుందనే విమర్శలు కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారబోతున్నాయి. ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో చేసిన తాజా పోస్టులు అమెరికా రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపాయి. రికార్డ్ నెంబర్లు అన్ని చోట్ల ఉన్నాయి. నేను 4వ సారి ప్రయత్నించాలా అంటూ ఆయన పెట్టిన పోస్ట్ రాజ్యాంగపరమైన చర్చకు దారితీసింది. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఏ వ్యక్తి కూడా అధ్యక్ష పదవికి 2 సార్లకు మించి ఎన్నిక కాలేరు. ట్రంప్ ఇప్పటికే 2017లో ఒకసారి, ప్రస్తుతం 2024లో 2వ సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆయన ఇప్పటికే తన గరిష్ట పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే దశలో ఉన్నారు కదా. కానీ ఆయన మాత్రం 2020 ఓటమిని అసలు ఓటమిగానే పరిగణలోనికి తీసుకోకుండా 2028లోనూ పోటీ చేయాలని భావిస్తుండడం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తనను తాను అనధికారికంగా 3వ టర్మ్ లో ఉన్నట్లు ఆయన భావిస్తున్నారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. గతేడాది నవంబర్లో ట్రంప్ 2028 ఎస్
అని రాసి ఉన్న ఫోటోను పంచుకోవడం ద్వారా ఆయన తన ఉద్దేశాలను స్పష్టం చేశారు. న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన పోల్ ప్రకారం సుమారు 42% మంది ప్రజలు ట్రంప్ ను అమెరికా చరిత్రలోనే చెత్త అధ్యక్షులలో ఒకరిగా భావిస్తున్నారు. కేవలం 19% మంది మాత్రమే ఆయనను ఉత్తమ అధ్యక్షుడిగా నమ్ముతున్నారు. దేశం గత ఏడాది కంటే అధ్వానంగా మారిందని 49% మంది అభిప్రాయపడుతున్నారు. 57% మంది ప్రజలు ట్రంప్ తప్పుడు సమస్యలపై దృష్టి పెడుతున్నాడని, గ్రీన్లాండ్ స్వాధీనం వంటి అసంబద్ధమైన విషయాల కోసం సమయం వృధా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. టారిఫ్ విధానాలను 54% మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేక పవనాలు మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయావకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఈ సర్వేలను వామపక్ష తీవ్రవాద అబద్ధాలు అని కొట్టిపారేసిన ఓటర్ల నాడి మాత్రం భిన్నంగా ఉందని అర్థమవుతోంది. అమెరికాలో ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల వల్ల ఇతర దేశాలు కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచే అవకాశం ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వస్తువుల ఉత్పత్తి వ్యయం పెరగడానికి దారితీస్తోంది. ఒకవేళ ఈ నవంబర్ ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ట్రంప్ తన ట్రేడ్ వార్ ను కొనసాగించడం దాదాపు అసాధ్యమవుతోంది. నాటో చీఫ్ మార్క్ రుట్టే హెచ్చరికల ప్రకారం అమెరికా మిలిటరీ సాయం లేకుండా యూరప్ తనను తాను రక్షించుకోలేదని, కానీ ట్రంప్ దూకుడు వల్ల ఈ దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయని తెలుస్తోంది. ట్రంప్ తన రెండో టర్మ్ లో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమయ్యాయని 51% మంది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కేవలం 32% మంది మాత్రమే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ 3న అమెరికా ఓటర్లు ఇచ్చే తీర్పు ట్రంప్ మిగిలిన 2 ఏళ్ల పాలనను మాత్రమే కాదు, అమెరికా ప్రజాస్వామ్య దిశను కూడా నిర్ణయించనుంది. వైట్ హౌస్ పీఠంపై ట్రంప్ కుదురుగా కూర్చుంటారా, లేక కాంగ్రెస్ పై పట్టు కోల్పోయి నామమాత్రపు అధ్యక్షుడిగా మిగిలిపోతారా అనేది ఈ ఎన్నికలే తేల్చనున్నాయి. ఏది ఏమైనా ప్రపంచ రాజకీయాల్లో అత్యంత శక్తివంతుడిగా తనను తాను ఊహించుకునే ట్రంప్ కు అమెరికా సామాన్య ఓటరు ఈసారి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ మధ్యంతర యుద్ధంలో గెలుపు ఎవరిది? ట్రంప్ మార్క్ రాజకీయం మళ్ళీ ఫలిస్తుందా, లేక డెమోక్రాట్ల ఉధృతికి రిపబ్లికన్ కోట కూలిపోతుందా? దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరసనలు, ఆర్థిక అనిశ్చితి మరియు విదేశాంగ విధానంలో ఎదురు దెబ్బలు ట్రంప్ ను రాజకీయంగా ఒంటరిని చేసే ప్రమాదం ఉందా? డెమోక్రాట్లు ఈ అవకాశాన్ని వాడుకొని బ్లూ వేవ్ ను సృష్టిస్తారా? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే నవంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. ఇది కేవలం ఒక దేశ ఎన్నికల ఫలితం కాదు, రాబోయే దశాబ్ద కాలం పాటు ప్రపంచం ఏ దిశగా వెళ్తుందో చెప్పే అతిపెద్ద రాజకీయ తీర్పుగా చూస్తున్నారు.